నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పథకాలపై పేర్లు మార్పు. పవన్ కళ్యాణ్ గారు సూచించినట్లుగా డొక్కా సీతమ్మ గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నాయకుల పేర్లు లేకపోతే వాళ్ళు వారసత్వంగా వస్తున్న ఈ ప్రక్రియకి పులి స్టాప్ పెట్టాలి మొదటి నుంచి కోరుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు దాన్ని మారుస్తారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే వాళ్ళు మారుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందంటే వీళ్ళు మారుస్తారు. బీజేపీ వచ్చింది. ఈ రచ్చ అంతా ఎందుకు? ఈ పంచాయతీ అంతా ఎందుకు? ఎవరైతే దేశం కోసం పాటుపడిన వాళ్ళు, ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడిన వాళ్ళు, ఎటువంటి ఆశలు లేకుండా స్వార్థపూరితమైన జీవితాలు కాకుండా ప్రజల కోసం పాటుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప నాయకులు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. ఇది సూచించారు డొక్కా సీతమ్మ గారి పేరు. మధ్యాహ్న భోజనం పథకానికి ఆ పేరు పెడతారు. ఇంకా ట్వీట్లు ప్రేమ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇక మరొక వైపు వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్య నేతలు ఇక పార్టీని వదిలి బయటకు వస్తున్నారా? ఎందుకంటే మొన్న అసెంబ్లీ సెషన్కి అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మంచి టైంలో ఆపర్చునిటీని పాడు చేసుకున్నారేమో. వన్ సైడ్ అయిపోయింది. వాళ్ళ శ్వేతపత్రాలు వరుసగా రిలీజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వస్తే బాగుండేమో, ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉంది కదని ప్రజలు అనుకుంటారు. అది ఎవరికైనా సరే. ఆడింది ఆట, పాడింది పాట అంటే పెద్దగా రక్తి కట్టదు. నువ్వా నేనా అంటూ పోటీ ఉంటే ఆ కథ వేరు. సో ఆ పరిస్థితి ఎంతమంది ఉన్నారని నన్ను కాదు, ఒక్కరున్నా చాలు ప్రశ్నించడానికి. పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఉన్నారని చెప్పి ఆయన ప్రశ్నించాడు. సో ఇవన్నీ ఎవరినో విమర్శించాలని కాదు, కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా. పవన్ కళ్యాణ్కి ఎవరున్నారు? 2 చోట్ల ఓడిపోయినా ఆయన ప్రశ్నించాడు, తిరిగాడు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ చర్చించారు. ఆ రకంగా ముందుకు సాగాలి అని. వైఎస్ఆర్సీపీ 40% ఓట్స్ బ్యాంక్ వచ్చింది. సామాన్యమైన విషయం కాదది. ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, అసెంబ్లీ వేదికని వాడుకోవాలి. ఆ పరిస్థితి ఎందుకు లేదు? ఎందుకనే కొంతమంది నాయకులు ఇంక మన వల్ల కాదు, 5 సంవత్సరాలు ఎవరు పడతారు? ఎందుకంటే ఒక పక్క అరెస్టుల పరం, మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, బెంగళూరు నుంచి తీసుకురావడం, దుబాయ్ వెళ్ళి అతన్ని నిన్న అడవడం మనం చూసాం. అంటే రెడ్ బుక్ అమలవుతుందా? రెడ్ బుక్ను ఇంకా బయటికి తీసారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక. ఇది ప్రధానంగా నడుస్తున్న అంశం. అలాగే నామినేటెడ్ పోస్టుల అంశం, అది కూడా చాలా కీలకం. జెండాలు మోసిన వాళ్ళు, అరెస్ట్ లేని వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, తన్నులు తిన్నవాళ్ళు, నానా యాతనలు పడ్డవాళ్ళు, ఊరిని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీల కోసం పాటుపడేవాడు. మరి వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఆ పదవులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి 60% అట రేషియోలో, 30% జనసేనకి అట, 10% బీజేపీకి అట. మరి ఆ పదవులు ఎవరికి దొరుకుతాయి? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. ఇదే ఇష్యూపై నా ప్రైవేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సార్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా మోకా ఆనంద్ సార్ గారు ప్రశ్న తీసుకుందాం. ఆనంద్ సార్ గారు నమస్కారం సార్. ఏంటి ఆనంద్ సార్ గారు, మోహిత్ రెడ్డి గారి అదుపులో తీసుకోవడం, అరెస్టు, విడుదల చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రెడ్ బుక్ ఇంక బయటికి తీశారట, ఒకటి మొదలవుతుందట. మోహిత్ రెడ్డితో మొదలు పెట్టారా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అరెస్టులు ఉంటాయి, అక్రమ అరెస్టులు ఉండవు, అక్రమ నిర్బంధాలు ఉండవు, గాలిపోగేసి కేసులు పెట్టే ఆ సంస్కృతి తెలుగుదేశానికి కాదు, బీజేపీది కాదు, జనసేనది కాదు. కాబట్టి మేము ఎక్కడ దోషులు ఉన్నారో, ఎవరు దొంగలు ఉన్నారో, ఎవరు హంతకులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో వాళ్ళ పైన తప్పకుండా కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. అది సర్వసాధారణం, మీకు తెలిసిన విషయం అది. కాబట్టి మోహిత్ రెడ్డి అనేవాడు ఏ విధంగా గతంలో ప్రవర్తించాడు, ఆ పులవర్తి నాని గారిని ఏ విధంగా అతను బెదిరించాడు, కొట్టాడు, దాడి చేశాడు, గన్న తీసి కూడా బెదిరించి, అలాగే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఏ విధంగా విధ్వంసం సృష్టించాడు, ఈ చరిత్ర అంతా మీడియా ద్వారా తెలుగునాడంతా చూసింది, ఆంధ్రప్రదేశ్ అంతా అర్థం చేసుకుంది. అటువంటి వ్యక్తులను కూడా ఈవేళ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఎంత న్యాయవంతమైనటువంటి పరిపాలన ప్రభుత్వం చేస్తుందో. అంటే తొందరపాటు చర్యలతో ఏదో గబగబా లోపల పెట్టేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ తెచ్చుకునే అవకాశాలు కల్పించాం. మోహిత్ రెడ్డి దోషి, ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది, బయటకు రాకుండా కట్టుదిట్టమైనటువంటి అరెస్టులు ఉంటాయి. అది మీరు ఇది శాంపుల్ అనుకోండి,
లేకపోతే ప్రారంభం అనుకోండి. ఒకటి మాత్రం నిజం, ఇది అంతం కాదు, ఆరంభం. అవినీతిని, అక్రమార్కుల్ని, కుల రాజకీయాల్ని రాష్ట్రానికి పులిమినటువంటి వ్యక్తుల్ని, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని తప్పకుండా కూటమి ప్రభుత్వం పట్టుకుంటుంది. వాళ్ళు మెక్కింది కక్కిస్తుంది, ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంది, జైలుకు పంపుతుంది. ఇవన్నీ సర్వసాధారణంగా మన చట్ట పరిధిలో ఎలా జరగాలో అలా జరుగుతాయి. మేమేమి దూకుడుగా, దుందుడుగ్గా అర్ధరాత్రి అరెస్టులు, గోడలు దూకి అరెస్టులు, భయభ్రాంతులు గురి చేసే విధంగా కూల్చివేతలు, రాద్ధాంతం, పడగొట్టడాలు, ఇవన్నీ మా దగ్గర మా డిక్షనరీలో ఉండవండి. ఇవన్నీ కూడా ఇది మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి విధ్వంసానికి కారకులు ఎవరు, కారణభూతులు ఎవరు, ఖచ్చితంగా బోన్ ఎక్కాల్సిందే. ఓకే, ఆనంద్ సార్ గారు ఎవరు వాళ్ళు ఆ లిస్ట్ అదే కదా, అందరిలోని కన్ఫ్యూజన్, టెన్షన్. ఆ లిస్ట్ ఒకసారి బయట పెట్టేశారు అనుకోండి, ఆ పేర్లు చదివేశారు అనుకోండి, ఇదిగో వీళ్ళు మా పుస్తకంలో ఉన్నారని. సార్, రెడ్ బుక్ లోకేష్ గారు రాసుకున్నారు. మాకు కొంతవరకు తెలుసు, మీకు కొంతవరకు తెలుసు. అంటే మీ ఏరియా కాదు, ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ నాయకులకు ఆ నాయకులు రెడ్ బుక్లు పెట్టుకున్నారట కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వీధికొకలో, వాడకొకలో, పంచాయతీ, అర్బన్ ప్రాంతం, రూరల్ ప్రాంతం, మున్సిపాలిటీ అని రెడ్ బుక్లు పెట్టుకున్నారు కదా. మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గర కూడా ఏదైనా రెడ్ బుక్ ఉందా? సార్, మా దగ్గర రెడ్ బుక్ లేదని ఒకటి. పాపం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా పిల్లిగా మారి భయపడ్డాడో మనం చూసాం సార్. అఖిలేష్ యాదవ్ కి ఆ రెడ్ బుక్ చూపించి, ఇదిగో ఇదా మమ్మల్ని బెదిరిస్తున్నాడు లోకేష్ గారు, ఈ బుక్లు ఈ విధంగా మమ్మల్ని బుక్ తో మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇంతకాలం ఏమన్నాడండి, నేను సింగిల్ గా వస్తాను సింహాన్ అన్నాడు. అందరినీ పిలుచుకున్నాడు అక్కడ. ఇప్పుడు అవసరం అయిందా ఈయనకి? ఇతర రాజకీయ పక్షాలతో మైత్రి అవసరమైందా? పొత్తు అవసరమైందా? సపోర్ట్ కావాల్సి వచ్చిందా? మద్దతు కావాల్సి వచ్చిందా? ఎందుకు రెడ్ బుక్ చూస్తే ఆయన గుండెల్లో దడపడుతుంది, వెన్నులో చలి పడుతుంది? ఎందుకు బెంబేలెత్తిపోతున్నాడు, బావురమంటున్నాడు? ఇది అంటే రెడ్ బుక్ లో వాస్తవం ఉంది, రెడ్ బుక్ లో నిజమైన నేరస్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అమాయకుల్ని మా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయదు, అమాయకుల జోలికి మా ప్రభుత్వం వెళ్ళదు. అసలైన దోషుల్నే పట్టుకుంటాం, అమాయకుల్ని మేము ఎప్పటికీ కూడా వేధించే పరిస్థితి మా దగ్గర లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇదే చెప్తున్నాం. ఒకటి, రాష్ట్రానికి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి రాష్ట్రాన్ని, అభివృద్ధిని, ఈ రాష్ట్ర యొక్క పురోభివృద్ధిని పొంగలో తొక్కి వేలాది ఎకరాలు ఎవరైతే కబ్జా చేశారో, అధికార దుర్వినియోగం చేశారో, అలాగే అధికారులు ఎవరైతే వీళ్ళ ఈ వైసీపీ నాయకులకు అడుగులకు మడుగులొత్తి ఐఏఎస్లుగా మారిపోయారో, ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయారో, అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎప్పటి నుంచి మొదలవుతుంది పోనది కాదు, ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏమైనా ముహూర్తం ఉందా అండి? ఆల్రెడీ మొదలైందా? ఆషాఢం, ఇంకా రేపు ఆషాఢం అమావాస్య, రేపు 5వ తారీఖు అయిపోతుంది కదండి. ఆషాఢ మాసం ఇది, 5వ తారీఖు అమావాస్య, 6 నుంచి శ్రావణ మాసం. అన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, గృహప్రవేశాలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కాబట్టి నేరస్తులను పట్టుకోవడానికి కూడా ఒక మంచి టైం కావాలి, టైమింగ్ కావాలి. కాబట్టి దానికోసం ఏమో రేపు శ్రావణ మాసంలో ముహూర్తం ఇంకా ముందుకు వెళ్తుందేమో, పకడ్బందీగా పథక రచన జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నారని అందరూ కూడా. అందరూ ఒకటే కోరిక, ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే మళ్ళీ రాష్ట్రంలో కుల చిచ్చు రగిల్చి, మత చిచ్చు రగిల్చి, మనుషుల మధ్య మంటలు రేపి రాష్ట్రాన్ని మంట కలపాలని మళ్ళీ చూస్తున్నారు. ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండకో చాలా ప్రమాదకరమైంది. ఇది తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకి బాగా తెలుసు. అతని ఆటలు సాగవు. అతను కాలకూట విషయం కక్కాలని మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆ కంఠం లోంచి అది బయటకు రాకుండా విష్ణు చక్రం ఏ విధంగా ప్రయోగించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఓకే, కాబట్టి వాళ్ళు పిచ్చి వేషాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఒక సంవత్సరం పాటు వేచి చూడాలని ప్రభుత్వం ఇప్పటికే వేలాది కోట్లు సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో పోలవరం పూర్తి కానుంది, రాజధాని నిర్మాణం కానుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6లు మొదలవబోతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించి ప్రభుత్వం యొక్క పని తీరును గమనించి అప్పుడు మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం మీ ద్వారా. ఓకే.
ఓకే, ముహూర్తం అయితే శ్రావణ మాసం పెట్టారు. సో మరి ఆ తర్వాత ఇంకా ఆగస్టు 15 కూడా ఉన్నది, ఇంకా మంచిది, స్వాతంత్రం వచ్చిన రోజు. ఇప్పుడు అది కూడా ప్లాన్ చేసుకోండి. అవును. బాలకోటి గారు, సార్, ఇప్పుడు పేర్లు పెట్టారు, మీరు చెప్పారు చక్కటి మాట. నిజం సార్. ఇప్పుడు పింగళ వెంకయ్య గారి పేరు పెట్టాలి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పేరు పెట్టాలి. ఎందరో మహానుభావులు ఉన్నారు. గౌతు లచ్చన్ గారు ఉన్నారు, బివి రమణయ్య గారని దళిత నాయకులు ఉన్నారు. ఇటువంటి మహానుభావుల పేర్లు పెట్టాలి కదా. ఓకే నందనార్ హరి గారని ఒక దళిత నాయకుడు, అద్భుతమైన దళిత నాయకుడు ఉన్నాడు. ఓకే అండి, ఓకే అండి, చూద్దాం. పెట్టాలి. మొదలైంది కదా, ఇప్పుడే మొదలైంది కదా మార్పు. పవన్ కళ్యాణ్ గారు మార్పుకి శ్రీకారం చుట్టినట్టున్నారు కదా. డొక్కా సీతమ్మ గారి పేరు భాగ్యరెడ్డి పెట్టి వర్మ చూద్దాం. ఉన్నాడు, భాగ్యరెడ్డి వర్మ గారు దళిత పితామహుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆయన పేరు పెట్టాలి. ఓకే ఓకే బాలకోటి గారు, చెప్పండి సార్. ఓకే